నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో రావు గారు ఏ స్పెషల్ వంటతో వచ్చేసారు? ప్రాన్ టిక్కా మసాలా. ప్రాన్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ప్రాన్స్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, టమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ నూనె వేసుకుందాం. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీన్ని కీమా కొడతాను. సో అది టమాటో ప్యూరీ అండి. టమాటో ఫ్రెష్ టమాటో పేస్ట్. ఓకే. కొంచెం ఇప్పుడు క్యాజునట్ పేస్ట్ కూడా వేసుకోండి. జీడిపప్పు పేస్ట్ కొంచెం నీళ్ళు పోసుకోండి. ఫస్ట్ ఉప్పు, కారం. సో ఇది స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది అనమాట. చాలా మంది చికెన్ టిక్కా మసాలా స్పైసీ అంటారు. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్. సో ఇది గ్రేవీ అన్నమాట, బేసిక్ గ్రేవీ. ఇది మనకి అన్నానికేనా? అన్నాన్ని కూడా తినచ్చు. బటర్ విత్ రోటీ, నాన్, పరాటా తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఈ మెంతు కూర, కసూరి మేతి అంటారు, అది కొంచెం. సో దీంట్లో కొంచెం క్రీమ్ ఫైనల్గా వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఈ గ్రేవీ రెడీ అన్నమాట. దిస్ ఇస్ బటర్. చికెన్కో ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. రిచ్. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు ప్రాన్ టిక్కా అని, చికెన్ టిక్కా అనేది బేసిక్లీ తందూరులో కుక్ చేసుకుంటారు. తందూరి మసాలా, కర్డ్, చిల్లీస్, రెడ్ చిల్లీ, కొంచెం వినిగరు, పెరుగు, గరం మసాలా ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసి తందూరు ఓవెన్లో. ఇప్పుడు అలాగ మనం చేయట్లేదు, సింపుల్గా పాన్ ఫ్రైలో చేసి మన దాంట్లో వేస్తాం అన్నమాట. ఓకే. ప్రాన్స్ వేద్దాం. బేసిక్లీ ఏంటంటే ప్రాన్స్ లైట్గా టాస్ చేసుకుందాం అనమాట. ఉప్పు లైట్గా, ఆల్రెడీ ఉప్పు వేస్తాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం. ఇది షార్ట్ మెథడ్ అనమాట, మిక్చర్ చేసినాను. కొంచెం ఈ పెరుగు. సో ఇది ఈ ప్రాన్స్ దీంట్లో. సో మళ్ళీ ఫైనల్ టచ్ అనమాట. గ్రేవీ రెడీగా ఉన్నది, ప్రాన్స్ రెడీగా ఉన్నది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని, కొంచెం లైట్గా బటర్ కూడా వేసుకుందాం ఫ్లేవర్కి. జీలకర్ర వేసుకుందాం. దాని తర్వాత ఉల్లిపాయలు, దాని తర్వాత ఈ క్యాప్సికమ్. ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కావాలి. అలాగే టమాటో అది రెడ్ క్యాప్సికమ్ అంటారు, చూస్తున్నాను నేను. టమాటో. సో ఇది మంచిగా టాస్ చేసుకుంటాం. కావాలంటే కొంచెం మీకు కారం కావాలంటే లైట్గా వేసుకోవచ్చు.
ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాన్స్ వేసుకుందాం. రొయ్యలు. ఫైనల్గా కొంచెం హనీ అన్నమాట. తేనె. హనీ ఎందుకంటే ఈ పులుపు కట్ ఆఫ్ చేయడానికి బేసిక్లీ. ఓకే. యాక్చువల్లీ దాంట్లోనే వేయాలి, ఇప్పుడు దీంట్లో మనం వేసుకుంటాం కొంచెం జస్ట్ స్వీట్నెస్. అలాగే కొంచెం ఫైనల్గా క్రీమ్. ఆప్షన్ మీకు క్రీమ్ కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చు. ఫినిషింగ్ టచ్ కలాగా గార్నిష్ కోసం. ప్రాన్ టిక్కా మసాలా రెడీ. థ్యాంక్ యూ. ప్రాన్ టిక్కా మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ప్రాన్స్ టిక్కా మసాలా తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. దీనిలో వెన్న, కసూరి మెతి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ప్యాన్లో నూనె వేసి రొయ్యలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు వేసి వేగనివ్వాలి. ప్యాన్లో నూనె వేసి కొద్దిగా వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, కారం వేసి వేగనివ్వాలి. దీనిలో వేయించిన రొయ్యలు, టమాటో జీడిపప్పు మిశ్రమం, తేనె, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ టిక్కా మసాలా రెడీ. ప్రాన్ టిక్కా మసాలా. క్యాప్సికం, ఉల్లిపాయ క్రిస్పీగా. దానికి నేను ఎక్కువ కుక్ చేయలేదు అనమాట, క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ. సో తినేప్పుడు మీకు ఆ క్రిస్పీనెస్ ఉంటుంది, ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో రావు గారు చెప్పినట్టుగా వచ్చి అన్నం కంటే చపాతీలకైనా, పరాటా అయినా సరే, పుల్కాలైనా సరే, ఏదైనా సరే వాటితో చాలా బాగుంటుంది. కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ట్రై చేయండి, తప్పకుండా నమ్మి ట్రై చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యాబేజ్ వండుకునేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో భావన గారు. హాయ్, మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నాగోల్. మరి మీ చేతి వంటకి ప్రిపేర్ అయిపోయారా? ఎస్ మ్యామ్, రెడీ. సో ఏం వంట చేస్తారు ఇవాళ? చికెన్ మష్రూమ్ పులావ్. చికెన్ మష్రూమ్ పులావ్. ఎస్, చూసేద్దాం. చికెన్ మష్రూమ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? చికెన్ మష్రూమ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మష్రూమ్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. నూనె కొద్దిగా నూనె వేడాక ఉల్లిపాయలు. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా, జాబ్? నేను ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. 2 years కిడ్ ఉన్నాడు. బిఫోర్ దట్ లెక్చరర్లా వర్క్ చేసేదాన్ని. ఓ, సో 2 years బాబు, సో లెక్చరర్గా వర్క్ చేశారు. ఇవన్నీ ఓకేనండి. మీ శిరోజాలను ఏమేసి పెంచుతున్నారండి? చూసే షాక్ అయిపోయాను. ఇదిగో అసలు ఇగో అదిగో. సో సత్యభామ జడే. సో మీ వారు ఎప్పుడు అన్నారా? ఆయన తక్కువ అండి, తక్కువ మాట్లాడతారు బాగా. మీతో కూడానా? నాతో కూడా చాలా లిమిట్ గా మాట్లాడతారు. అవునా? ఇదే డాక్టర్ గారు కాబట్టి పొదుపుగా ఉంటారా? మేబీ. అయ్యో, అలా ఏం లేదులే, కానీ మీ వారు అలా ఉండొచ్చేమో మేబీ. సైలెంట్ కొద్దిగా. సో మీ వారు డాక్టర్ అన్నమాట. అవునండి. ఇంకేమైనా వేస్తారా? పుదీనా వేసుకుందాం. పుదీనా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవును, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ చికెన్లోకి చాలా బాగుంటుంది. సో మీరు నాన్ వెజెస్ బాగా వండుతారా ఇంట్లో?
అవునండి, ఎక్కువ నాన్ వెజ్ లవర్స్ ఇంట్లో. నాన్ వెజ్ అయితే ఓకే, ఏదో ఆదివారం ఏదో వారం అని కాదు. ట్యూస్డే వెన్స్డే మస్ట్. ఓహో, అదేంటిది ఆదివారముని బుధవారము? అంటే అత్తయ్య మండే అండ్ అదర్ డే తినరు, సో సండే ట్యూస్డే వెన్స్డే పక్కా ఉండాలి. పక్కా ఉండాల్సిందే అయితే ఓకే. మామూలుగా ఏంటంటే ముక్కుంటే కానీ ముద్ద దిగదు అంటారు. ఇక్కడ ఏంటంటే వెజ్ డేస్ వచ్చాయంటే అబ్బా ఎప్పుడు ముక్క డే వస్తుందా అని ఎదురు చూసేటట్టు అనమాట, అంతేగా? అంతే. ఓకే. సో నాన్ వెజిటేరియన్ వంటలు ఇంట్లో ఎవరు దిట్ట? రకరకాలు చేసి అత్తయ్య గారు. అత్తయ్య గారే? సూపర్. ఇంకే కొత్తిమీర కొద్దిగా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. మీ వారే కాదు, మీరు కూడా శాంతంగానే ఉండేటట్టున్నారు. అంతే అంటారా? అలాగే అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. అలాంటప్పుడు నాతో కొంచెం గట్టిగాను మీ ఆనందాల్ని, మీ సంతోషాలను అంతా నాతో షేర్ చేసుకోవచ్చే. చూసినప్పటి నుండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు బిజీ. ఓహో, మీరు శృతి హాసన్ టైపా? లోపలే ఫీల్ అవుతారు కానీ బయటకు ఏవి కనిపించవు అన్నమాట. మేము అర్థం చేసుకోవాలి. అయితే మష్రూమ్స్ వేసాక కొద్దిగా సాల్ట్ అండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, ఇప్పుడు చికెన్ ఏంటంటే పెద్ద పీసెస్ తీసుకున్నారు, విత్ బోన్తో తీసుకున్నారు. రైస్లోకి కదా, అవి ఉడికిపోతే దగ్గరికి వచ్చేస్తాయి, మళ్ళీ ఇట్లా అవుతాయి కాబట్టి కొంచెం పెద్ద పీస్ అయితేనే బాగుంటుంది. పులావ్ రైస్ కదా. సో ఈ వంట అత్తగారి దగ్గరనా మీరు నేర్చుకున్నారు? నేనే కొద్దిగా మోడర్న్ వంటలు అంటే నేను చేస్తాను. రెస్టారెంట్ ఇంకా ట్రెడిషనల్గా పాత వంటకాలు అవన్నీ అంటే అత్తగారు. నాన్ వెజిటేరియన్లో ఓహో ఇలా లేటెస్ట్ అండ్ కొత్త వెరైటీస్ అన్ని రెసిపీస్ వస్తే మాత్రం మీరు ఎక్స్పెరిమెంట్ నేను చేస్తాను. చికెన్ కూర అలాంటివి ఏమైనా ఉంటాయి? చికెన్ మసాలా, బగారా చికెన్, మటన్ లివర్ కర్రీ, ఇవన్నీ అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. బోటీ కర్రీ అండ్ ఆల్. సో మరి మీ బాబుకి కూడా అలవాటు చేస్తారా? ఇంకా లేదండి. ఇంకా లేదు, మెల్లగా నెక్స్ట్ ప్రాసెస్లో ఉంటారా? మీరు తింటూ ఉన్నప్పుడు చూసి ఇంకా తనకే అలవాటు అయిపోద్దులేండి. అతను బాబు ఆమ్లెట్ తింటాడు ఇష్టంగా. నో చికెన్ నో అంటాడు. ఓకే, ఇప్పుడు కదా ఇంకొంచెం ఎదిగాక స్టార్ట్ చేస్తాను. కానీ బర్గర్ అలవాటు అయిందండి. మమ్మీ బర్గర్ ఇంట్లోనే చేసుకుంటారా? లేదండి, బర్గర్ ఇట్స్ బెటర్ బయట. కానీ మనకి అంటే తెలుగు రుచిలో కానివ్వండి, ఇంకెక్కడ ఆప్షన్స్ మనకు చూపిస్తున్నారు ఇంట్లోనే చేసుకునేటట్టు. సో పిల్లలకి కాబట్టి మాక్సిమం ఇంట్లోనే చేసి పెట్టేయడం బెటర్ ఆప్షన్. నిజమే. కిడ్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా వస్తాయి, అది ఫాలో అవుతాను. ఓకే. సో నీళ్ళు అవసరం లేదా? కొద్దిగా ఆయిల్లో వేగాక వాటర్ పోసుకుంటే సరే బాగుంటుంది. సో ఇప్పుడు వెన్న వేస్తారా? కొద్దిగా టొమాటో వేసి, టొమాటో జ్యూస్ ఫ్లేవర్ చికెన్లోకి మంచిగా కుక్ అవ్వడానికి బాగుంటుంది. అంటే నీళ్ళకి బదులు టొమాటో రసంతో చక్కగా మగ్గిపోతుంది. సో లిడ్ క్లోజ్ చేద్దామా? కొద్దిగా వాటర్ నీళ్ళు వేసేద్దాం. ఓకే, సరిపోతుందా? ఓకే, క్లోజ్ చేసేనా? మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో చూద్దామా? చికెన్ చక్కగా ఉడికిందండి. చికెన్ చక్కగా ఉడికిందా? సాఫ్ట్గా అయిపోయింది, చక్కగా బ్రేక్ అయితే. చికెన్ మామూలుగానే ఫాస్ట్గానే ఉడికిపోతూ ఉంటుంది కదా, మటన్ కొంచెం టైం పడుతుంది. అవును, 5 minutesలో 5 నిమిషాలలో ఉడికిపోతుంది చికెన్. టొమాటోస్ కొంచెం క్రష్ చేసుకుంటే కొద్దిగా ఇలా
ఇందులోకి ఇప్పుడు డైరెక్ట్గా మీరు రైస్ కూడా నానబెట్టేసి ఒక 1 hour నానబెట్టేసి డైరెక్ట్గా ఇందులో వేసుకొని కుక్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేనేంటంటే బాయిల్డ్ అయిన రైస్ తీసుకొచ్చాను, ఉడికించిన అన్నం తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. ఇంకా మంచి ఫ్లేవర్ పట్టాలి అంటే నానబెట్టిన రైస్ ఇందులో వేసుకొని రైస్ ఉడికించుకోవాలి, అలా కూడా చేసుకోవచ్చు. అన్నం కూడా వేసేసాను. మీరు ఎక్కువగా ఏది ఇష్టపడతారు భావన గారు, చికెనా మటనా? నాన్ వెజిటేరియన్లో అయితేనా సీ ఫుడా? గుడ్, నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం అప్పుడు. ఓకే. కొద్దిగా గరం మసాలా పొడి, సరిపోతుందా? కొద్దిగా వేశారు, కొద్దిగా సరిపోతుందండి. ఆల్రెడీ మనము ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి ఇవన్నీ వేసాం కదా, సరిపోతుంది. కొద్దిగానే వేసుకోవాలి, లేదంటే కొంతమందికి ఘాట్ అయిపోతుంది బాగా. కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకాసేపు మగ్గాల, ఒక్క 1 minute అది అంతా జ్యూస్ పట్టేసి అది అన్నానికి అంత పీల్చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇంకా మీ బాబుని మీరే చదివించుకోవడాలి అది స్టార్ట్ చేశారా? 2 years అంటే కోవిడ్ వచ్చింది కదా, అందుకే ఇంట్లో చదివించుకోవడం స్టార్ట్, చిన్న చిన్నవి రైమ్స్ అలాంటివన్నీ మనం చెప్తాడు, తను చెప్తూ ఉంటారు. సో మీరు నేర్పిస్తూ ఉంటారా? ఇప్పుడు అంతా యూట్యూబ్ అయిపోయింది కదా భావన గారు, యూట్యూబ్ ఆపరేట్ చేయడము తను ఓన్ గా నేర్చుకునే ఎక్కువ ఉన్నాయి, నేను నేర్పించిన దానికన్నా. కలర్స్ నేర్చుకున్నాడు యూట్యూబ్ లో చూసి, ఆ అమ్మ ఆవు అవన్నీ నేర్చుకున్నాడు. నేను నేర్పించింది కొన్ని A to Z. ఇప్పుడు వచ్చే పిల్లలు ఎక్కువ ఇంగ్లీష్ నేర్చేసుకుంటున్నారు, తెలుగు మర్చిపోతూని. నేను కొంచెం తెలుగు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను బాబు. పెడుతున్నారా? మదర్ టంగ్ మర్చిపోద్దు కదా. అవును. సో చూద్దామా? ఎస్, రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకోండి. జనరల్గానే మష్రూమ్స్ వచ్చి మనకి ఎక్కువ చిన్నగా అయిపోతాయి అవి. గార్నిషింగ్ కి కొద్దిగా కొత్తిమీర. చికెన్ మష్రూమ్ పులావ్. థ్యాంక్ యూ. చికెన్ మష్రూమ్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. చికెన్ మష్రూమ్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటోలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మష్రూమ్ పులావ్ రెడీ. చికెన్ మష్రూమ్ పులావ్. రావు గారు, కమ్మగా బాగుంది. ఇంకా కొంచెం స్పైసెస్ అంటే కొంచెం గరం మసాలా అది కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. అదర్వైజ్ గుడ్. గరం మసాలా లిమిటెడ్గా వేసాను, తక్కువగా వేసాను. అదే బాగుంది. ఇంకా కొంచెం గరం మసాలా ఉంటే ఫ్లేవర్, పులావ్ అన్న ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే నాన్ వెజిటేరియన్ కదా, సో నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆ మసాలాలు అవన్నీ ఉంటే నా పంచ్ అంటారు కదా, అలా ఉంటుంది. మామూలుగా అది కొంచెం తగ్గిందని ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా చేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కాఫీ డికాషన్లో చిటికెడు సాల్ట్ కనుక వేసుకున్నట్లయితే కాఫీ స్ట్రాంగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? ఎగ్ బటర్ మసాలా. ఎగ్ బటర్ మసాలా. ఓకే, చూసేద్దాం. మరి ఎగ్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఎగ్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, వెన్న 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఎగ్ బటర్ కదా, సో బటర్, టోటల్గా బటరే యూజ్ చేస్తున్నాం ఇవాళ. ఆనియన్స్, ఉల్లిపాయలు. సరిపోతుందా బటర్?
బటర్ సరిపోతుందండి. మళ్ళీ మనము ఎగ్స్ కూడా బాయిల్ చేసుకునేప్పుడు వేసుకుంటాం కదా, బాయిల్ చేసినప్పుడు వేయించుకున్నప్పుడు సారీ మిమ్మల్ని చూసి అంతా మర్చిపోతున్నా. అబ్బా ఏం చెప్పారు. ఓకే, పసుపు వేస్తారా? కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, జీడిపప్పు, టొమాటోలు, కొద్దిగా కొత్తిమీర. మీరు అన్నీ మెల్లగా వేసేలోపు మిగతాయి మాడిపోతాయేమో అన్న టెన్షన్ నాకు వచ్చేస్తుంది, కానీ మీరు మాత్రం రిలాక్స్డ్గా చేస్తున్నారు. ఏం కాదులే అనేటట్టు పక్కన మీరు ఉన్నారండి ధైర్యం. అబ్బా మళ్ళీ వేసేసారు ఉప్పు. ఎలా ఉందండి మరి? పోయాలండి. మంచినీళ్ళు పోయాలా? నీళ్ళు పోయకూడదా? ఓకే, కొద్దిగా. ఓకే, చాలు కొద్దిగా. ఇది ఎలా ఉందంటే బేల్పూరికి రెడీ చేస్తారు కదా, అలా ఉంది చూడ్డానికి. చాట్కా, కానీ ఎగ్ మసాలాకి కదా ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ జీడిపప్పు వేసాం కదా, కన్సిస్టెన్సీ బాగా వస్తుంది థిక్గా. ఇది కొద్దిగా చల్లారాక గ్రేవీ కర్రీ మిక్సీలో పేస్ట్ చేసేసుకుందామండి. ఓకే, అంతలోపు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. సో ఈలోపు మీరు మిక్సీ పట్టాల్సింది ఇది ఈ గ్రేవీ కర్రీ, టొమాటోలు, జీడిపప్పు ఇవన్నీ కొంచెం చల్లారాలి చేసేద్దాము. ఇది చల్లారిపోయింది బాగున్నారు. ఇది మిక్సీ పట్టేసాము. మీరు మిక్సీ పట్టండి, నేను ఈలోపు కోడిగుడ్లు వేయించేస్తూ ఉంటాను. సో బటర్ ఇది వేయచ్చా? వేసేయండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా వేయండి, ఇంకా కొంచెం. థ్యాంక్ యూ. మిక్సీ అయిపోయింది భావన గారు. ఓకే, సో ఇది కూడా ఇటు షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్యూరీ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ కోడిగుడ్లకి పట్టుకోవాలి. సో దానికి మనం ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదా? ఇంకా లేదండి, ఎందుకంటే బటర్లో వేయించాం కదా ఎగ్స్ని, టేస్ట్ వచ్చేస్తుంది, టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్, సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో ఇంకొంచెం దగ్గర పండిద్దాం. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గారెల టేస్ట్ గురించి మన కౌలు రచయితలు ఎప్పుడో చెప్పేశారు. గారెల టేస్ట్ అలాంటిది, తింటే గారెలే తినాలి అని అంటూ ఉంటారు. గారెలు మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. అదేంటంటే గారెల పిండిలో కొద్దిగా వేయించిన సేమియా పొడి కలుపుకొని దాంతో గారెలు వేసుకున్నట్లయితే గారెలు మరింత టేస్టీగా ఉంటాయి. రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా గార్నిషింగ్కి కొత్తిమీర. ఓకే, సో ఎగ్ బటర్ మసాలా. థ్యాంక్ యూ. ఎగ్ బటర్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ బటర్ మసాలా తయారీ విధానం. ముందుగా కోడిగుడ్లు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ బటర్ మసాలా రెడీ. ఎగ్ బటర్ మసాలా. రావు గారు
ఇది కూడా బాగుంది, బటర్ ఫ్లేవర్ ఉన్నది, కొంచెం గరం మసాలా అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంకా కొంచెం రిచ్గా చేయొచ్చు. బటర్ మసాలా అంటే కొంచెం రిచ్గా ఉంటుంది, జీడిపప్పు పేస్ట్ అవన్నీ అని వేస్తాను కొంచెం వేస్తాను. వేస్తాను. ఇంకా కొంచెం రిచ్గా బాగా చేసేయచ్చు. అంటే బెటర్ ఫర్ ఇంప్రూవ్మెంట్, అంతేగాని ఇది బాగాలేదు అనట్లేదు, బాగుంది, ఇంకా కొంచెం ఇంకా బెటర్గా చేసుకోవచ్చు అంతే తప్ప ఇంకేం చెప్పను. ఏంటంటే వాళ్ళకి మనం చేసే వాటికంటే షాప్స్ కాబట్టి ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి సో బెటర్మెంట్స్ చెప్తున్నారు అంతే. సో మనకి అది ఒక టిప్ లా ఫాలో అవుతాం. ఓకేనా? ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా సరే మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా 2 days తర్వాత పులిసిపోతూ ఉంటుంది. అలా పులవకుండా ఉండాలి అంటే మనం ఏదైతే గిన్నెలో ఆ పిండి స్టోర్ చేస్తామో ఆ గిన్నె పైన ఒక తడిగుడ్డ కనుక కప్పి ఉంచుకున్నట్లయితే అది తొందరగా పులవకుండా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. ఓట్స్ ఎగ్ మఫిన్స్. ఓట్ ఎగ్ మఫిన్స్, ఇవైతే మఫిన్స్. మఫిన్స్ అంటే మనం పిండి ఫ్లవర్ అంతా యూజ్ చేయట్లేదు, మనం ఓట్స్ యూజ్ చేస్తున్నాం. ఎగ్, మళ్ళీ మష్రూమ్, క్యాప్సికమ్, సాల్ట్, పెప్పర్, ఆలివ్ ఆయిల్ అలాగ ఉంటుంది అనమాట. సో పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. సో బేక్ చేసేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. అంతే, హాలిడేస్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇంకా బాగుంటుంది చేసి పెట్టడానికి. సో ఓట్స్ ఎగ్ మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఓట్స్ ఎగ్ మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, కోడిగుడ్లు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, జాజికాయ 1, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ, మీరు కప్స్తో పాటు రెడీగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఎగ్. కోడిగుడ్డు కొట్టారు, మూడోది. బాగా బీట్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఉప్పు, మిరియాల పౌడర్ కొంచెం, దాని తర్వాత ఈ నట్మెగ్ పౌడర్, జాజికాయ పొడి. ఎందుకంటే మీకు ఆ నీస్ వాసన రాకుండా ఉండడం. ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా క్యాప్సికమ్ తీసుకుందాం. గ్రీన్ క్యాప్సికమ్ వేయాలనుందా లేకపోతే ఏదైనా? మీకు ఏ కలర్స్ కావాలంటే వేసుకోవచ్చు, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ సారీలో వచ్చాను, రావు గారు గ్రీన్ క్యాప్సికమ్ కరెక్ట్గా చెప్పారు అనమాట. మీకు రెడ్, ఎల్లో, పర్పుల్ వాడుకోవచ్చు. ప్లస్ మీకు దీంట్లో మీకు పర్పుల్లో కూడా క్యాప్సికమ్ ఉందా? మీకు పొటాటో అందరికి ఒకే కలర్ తెలుసు కదా, పొటాటోలో ఆరెంజ్ పొటాటో అనేది, పర్పుల్ పొటాటో అనేది. అవునా రావు గారు? మరి ఒకసారి మాకు ఇక్కడ తెచ్చి వండొచ్చు కదా రావు గారు. దానికి ఇప్పుడు అక్కడ నుంచి పెరు నుంచి రావాలన్నమాట. పెరు ఇస్ అ ప్లేస్. ఓ, అక్కడ మనకి ఇండియా ఇక్కడ దొరకవా? మన ఊర్లో ఇక్కడ దొరకవు. అవి కూడా ఏంటి, బేబీ పొటాటోస్ చిన్నవి ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే మనకి మామూలుగా బేబీ పొటాటోస్ అంటే ఇక్కడ మనకి తీయగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వాడవు. అంటే అవి కొన్నిటిలోకి ఉండవు. మీకు బేసిక్లీ ఏంటంటే 2 types ఉంటాయి. తీయగా ఉండదు రెగ్యులర్ పొటాటోనే, కానీ ఆ స్కిన్ తీయడం అంతా చాలా టైం ప్రాసెస్ అన్నమాట. అది మష్రూమ్స్. ఓకే, మష్రూమ్స్ కి వెనకాల పిలకలను కూడా వాడేసుకుంటున్నారు. ఓ ఎస్, అన్ని వాడచ్చు. మష్రూమ్ అని అన్ని మష్రూమ్స్ కాదు, ఈ మష్రూమ్స్ లో బటన్ మష్రూమ్స్ వాడచ్చు. ఇది ఏంటిది? బటన్. దీని పేరు వచ్చి బటన్ మష్రూమ్స్, మిల్కీ మష్రూమ్స్ అని ఉన్నది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నది. కొన్ని మష్రూమ్స్ బై నేచర్ వస్తుంది. కిలో వచ్చి $3,000 $4,000 కూడా ఉన్నాయి. అవి మనం పండించలేము, బై నేచర్ ఫారెస్ట్ లో. అవును, పుట్టగొడుగుల్లాగా.
పుట్టగొడుగులే పుట్టగొడుగులు అదే. అంటే నేను అనేది పుట్టగొడుగులు న్యాచురల్ గా ఎక్కడ కొంచెం వర్షం పడి బాగా నీళ్ళు ఇవన్నీ మనం పండిస్తాం, అంటే మనం కల్టివేట్ చేస్తాం అనమాట. అది కాదు, న్యాచురల్గా వస్తుంది అనమాట. దానికే ఎక్స్పెన్సివ్ ఎక్కువ. మనం అంటే న్యాచురల్గా వస్తుంది కదా, దానివల్ల ₹1 అంటే ₹100 ఉండొచ్చు. అదే సరే, ఇదే మనకి పల్లెటూర్లలోని చెరువు గట్ల దగ్గర సెలయేరుల దగ్గర చూస్తే తెగొచ్చి ఉంటాయి, కానీ దాంట్లో పాయిజనస్ ఉంటాయి. మీకు తెలియాలి దాంట్లో ఏది మంచిది ఏది చెడు. లేకపోతే కొన్ని మష్రూమ్స్ తింటే పోతాం కూడా. వద్దులేండి, మనం వాటి గురించి రిస్క్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఓట్స్ ఫ్లవర్ కొంచెం దీంట్లో ఓట్స్ పిండి ఓట్స్ ని మనం మిక్సీ కొట్టుకున్నాం అనమాట. అది ఇప్పుడు కొంచెం దీంట్లో వేసుకున్నాం. మామూలుగానే ఏవైనా గోధుమ పిండో మైదా పిండో బియ్య పిండో వేసుకునే బదులు మనం ఇక్కడ ఓట్స్ పిండిని వాడుకుంటున్నాం, ఎందుకంటే హెల్దీ అన్నమాట. ఓట్స్ వచ్చి మీకు త్వరగా కుక్ అవుతుంది అదన్నమాట, ప్లస్ హెల్దీ టూ. ఓట్స్ వచ్చి మీరు రైస్ లాగా 1 గ్లాస్ వేస్తే 3 గ్లాసులు అవుతుంది. మీరు పాలు పోస్తుంటే ఎక్కువ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో మిక్స్చర్ రెడీ అన్నమాట. ఇప్పుడు కప్స్లోకి షిఫ్ట్ చేసుకో. ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఆలివ్ ఆయిల్ అండి. కొంచెం అన్నిట్లో రబ్ చేసుకుందాం, ఎందుకంటే మీకు ఆ కేక్ మళ్ళీ వచ్చేటప్పుడు వీలుగా ఉండాలి. అదే మఫిన్స్. యాక్చువల్గా ఈ కప్పులు ఇలా ఉండడం చూసి ఇవి డిఫరెంట్ షేప్స్ లో కానివ్వండి, లేకపోతే కలర్స్ బట్టి కూడా పిల్లలు ఇష్టంగా తీసేసుకుంటుంటారు. నాకు ఆరెంజ్ కావాలి, నాకు పింక్ కావాలి తీసుకొని తింటూ ఉంటారు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ మిక్చర్ దీంట్లో వేసుకుందాం. దీనికి మీకు పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. ఈ మఫిన్స్ బేకరీ ప్రోడక్ట్ అన్నీ ఏంటంటే ఆ టైం టేక్స్ ఇస్ ఓన్ టైం అనమాట. 1/2 అవర్ అంటే 1/2 అవర్ అవుతుంది బేకింగ్ చేయడం కానీ, ప్లస్ అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి మోస్ట్లీ అన్ని డిషెస్. సో మనకి ఓపిక ఉండాలి ఫస్ట్, అదేలేండి. ప్లస్ టెంపరేచర్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో రెడీ ఎగ్ మఫిన్స్ రెడీ అన్నమాట. ఇప్పుడు బేక్ చేద్దాం. ఓకే, ఎంత పెడతారు? 7 to 10 minutes. 10 minutes. ఓకే. (7:23) అన్నమాట. దీంట్లోనే కుక్ అవ్వాలి, ఎందుకంటే ఎగ్ త్వరగా కుక్ అయిపోతుంది మీకు. ఓకే. ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం చెక్ చేసి మీకు పచ్చిగా ఉంటే అనదర్ 2 minutes వేసుకుంటే చాలు. సో బేక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. మూడు తీసుకుందాం. బేసిక్లీ ఏంటంటే ఇది ఎగ్ వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది. మళ్ళీ కొంచెం అయిన తర్వాత కొంచెం, ఎందుకంటే ఫ్లవర్ ఎక్కువ వేస్తే మీకు కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు బేసిక్లీ దీంట్లో ఎగ్ ఎక్కువ ఉన్నదన్నమాట, దానివల్ల మీకు రేస్ అవుతుంది కుక్ చేసేప్పుడు. మళ్ళీ టెంపరేచర్ వచ్చేప్పుడు మీకు తగ్గుతుంది అన్నమాట. అది ఓట్స్ ఎగ్ మఫిన్. థ్యాంక్ యూ. ఓట్స్ ఎగ్ మఫిన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఓట్స్ ఎగ్ మఫిన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు, ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, మష్రూమ్స్, ఓట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మఫిన్ మౌల్స్లోకి తీసుకోవాలి. ఆపై ఓవెన్లో ఉంచి 180 డిగ్రీల వద్ద 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ ఎగ్ మఫిన్స్ రెడీ.
సో ఓట్స్ ఎగ్ మఫిన్. మఫిన్ ఇది కూడా నేనే మీకు సో అలాగే తినేయచ్చేమో కదా. ఓ తీస్తున్నారు. అంటే సో మామూలుగా అయితే ఇది మఫిన్స్ ఇలాగే తినేస్తాం కానీ రావు గారు. ఓకే, ఒక డౌట్ కడుగుతాను, దీనికి ఏదైనా కాంబినేషన్స్ ఉంటాయా? లేదు, కాంబినేషన్ Direct ఇలాగే తినచ్చు. ఓకే. ఎలా ఉన్నది? క్యాప్సికమ్ ఇవన్నీ ఉండడం వల్ల క్రిస్పీగా ఉంది. ఓట్స్ వల్ల టేస్ట్ మామూలుగా అందరూ ఓట్స్ని వండుకొని అన్నంలాగా తినడం, లేకపోతే పాలల్లో వేసుకొని తినడం, చాలా మంది రైస్కి బదులు ఓట్స్ వెళ్ళిపోతూ ఉంటారు, అలా తినడం. కాకపోతే ఇలా మఫిన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఓట్స్ ఎక్కువ వేస్తే మీకు హార్డ్నెస్ వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది అది. దానికి ఓట్స్ తగ్గించి మీకు ఎగ్ ఎక్కువ వేసాను. దానివల్ల ఏంటంటే మీకు కుక్ చేసేప్పుడు ఎగ్ బాగా కొట్టాము కదా, రైస్ అవుతుంది. ఓకే, మళ్ళీ రూమ్ టెంపరేచర్ బయటికి తీసుకొచ్చేప్పుడు మీకు షేపులు కొంచెం అలా ఇలా వస్తాయి అనమాట. దానికి ఆ కప్లోనే పెట్టి అలాగే తినొచ్చు. లేకపోతే ఈ కప్స్ లేవు అనుకోండి, మీకు కాఫీ మగ్ ఉన్నదా, అందులో కాఫీ మగ్లో కూడా మీరు అంత వేసి కొట్టి హాఫ్ వేసుకోండి. అప్పుడు మీకు పొంగితే మీకు అలాగే ఇప్పుడు ఇది కొంచెం సెమీ హార్డ్గా ఉండాలి, ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలంటే టెంపరేచర్ టైమింగ్ మెయిన్ టైమింగ్ తగ్గించుకుంటే మీకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, మన స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మీరు కావాలంటే కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, చీజ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. సో రావు గారు టిప్స్ కూడా చెప్పేశారు. ఒకవేళ వచ్చి మఫిన్స్ కప్స్ లేవు అనుకునే వాళ్ళు, కొన్ని చోట్ల అంటే ఒక విలేజెస్లో అవి దొరకట్లేదు అనుకునే వాళ్ళు కూడా దానికి కూడా సలహా ఇచ్చారు చక్కగా రావు గారు. కప్స్లో కూడా మనము చేసుకోవచ్చు అనేసి, దానివల్ల క్వాంటిటీ కూడా ఇంకా ఎక్కువే వస్తుంది కాబట్టి, సో సగం కప్పు వేసుకుంటే చాలు, ఉబ్బిపోతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ డన్. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు పచ్చడి మరింత టేస్టీగా ఉండాలి అంటే తాలింపులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నట్లయితే పెరుగు పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ ప్రాన్స్ టిక్కా మసాలా. మనము జీడిపప్పుని ఎస్పెషల్లీ చూస్తే ఎక్కువ క్వాంటిటీలో కనుక యూజ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది, కానీ స్మాల్ క్వాంటిటీలో ఇలా యూజ్ చేస్తే కనుక టేస్ట్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది. మిగతా నట్స్ మనం ఫ్యామిలీలో ఏమీ తిననప్పుడు కూడా అదొక రైట్ ఇంగ్రీడియంట్ లాగా అయిపోతుంది. అలాగే ఇందులో టొమాటోస్ ఉన్నాయి. టొమాటోస్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ లైకోపీన్, ఏవైతే మనకి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ కానీ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఇచ్చే ఇంగ్రీడియంట్ కావాలో అది మనకి టొమాటోస్ నుంచి వచ్చేస్తుంది. సో టొమాటోస్ కుక్డ్ ఫామ్లో ఎస్పెషల్లీ మనకి ఒక గుడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫైటింగ్ ఎబిలిటీ అనేది ఇస్తుంది. అలాగే నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో రొయ్యలు, ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ని మనం రెస్టారెంట్ స్టైల్లో తిన్నప్పుడు చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ టిక్కా లాగా చేసి యాడ్ చేశారు కాబట్టి బోత్ టేస్ట్ అండ్ హెల్త్ రెండు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ప్రాన్స్లో మనం మెయిన్గా సీ ఫుడ్ కాబట్టి దానిలో ఆఫ్ కోర్స్ ఫిష్లో ఉన్నంత మనకి ప్రోటీన్ వస్తుంది, కానీ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది సీ ఫుడ్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే ప్రాన్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ గుడ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే అందులో మనకి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఏవైతే మనకి ఆ సడన్ స్పర్ట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తాయో అవి ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది డెఫినెట్గా ఒక హెల్త్ కాంపనెంట్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది. ఓవరాల్గా ఈ రెసిపీలో కూడా అనవసరమైన ఎక్సెసివ్ క్యాలరీస్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఒక డిఫరెంట్ స్టైల్లో, ఒక రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఒక హెల్దీ వేగా కూడా ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. మనం చూసిన రెసిపీ చికెన్ మష్రూమ్ పులావ్. సో ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక వెజిటేరియన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ ఉంది, ఒక నాన్ వెజిటేరియన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఉంది, అలాగే రైస్ ఆఫ్ కోర్స్ బేస్గా ఉంది. మనం ఇలాంటి ప్రిపరేషన్స్ మనం ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయి అండ్ న్యూట్రిషియస్గా కూడా ఉంటాయి కాబట్టి మన రెగ్యులర్ డైట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు.
న్యూట్రియంట్ వైజ్ చూస్తే మనకి తెలిసింది చికెన్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మనం ఓవరాల్ బాడీలో ఒక 60 grams ప్రోటీన్ రఫ్గా యావరేజ్గా చూస్తే ఒక 60 grams ప్రోటీన్ పర్ హెడ్ కావాలి. అందులోంచి మనకి ఈజీగా 20 grams మనకి చికెన్ తీసుకుంటే, జస్ట్ ఒక 100 grams చికెన్ తీసుకుంటేనే వచ్చేస్తుంది. అందుకని రెగ్యులర్గా దాన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఈ రెసిపీలో మష్రూమ్స్ కూడా ఉన్నాయి. మిగతా వెజిటబుల్స్ అన్నిటికీ కంపేర్ చేస్తే మష్రూమ్స్లో కొద్దిపాటు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారు, వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ ఏమంటుంటారంటే మష్రూమ్ తింటాము అందులో ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అని. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఏం రాదు, అంటే దాన్ని ఒక హై ప్రోటీన్ కేటగిరీలోకి తీసుకెళ్లే అవకాశం ఉండదు. కానీ బట్ డెఫినెట్లీ అదర్ బెనిఫిట్స్ కోసం మనం దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. దానికి ఒక మీటీ ఫ్లేవర్ ఉంటుంది, టెక్స్చర్ ఉంటుంది. మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ మష్రూమ్తో చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అందులో పొటాషియం లాంటి గుడ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ మనము మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ బాగా తీసుకోవాలి కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోలైట్స్ కన్జ్యూమ్ చేస్తే మనకి నీరసంగా ఉండడము, డీహైడ్రేషన్ అవడము అవన్నీ లేకుండా ఉంటాయి. సో ఈ రెసిపీని మనం చూస్తే ఇందులో వెజిటబుల్ బేస్డ్, నాన్ వెజిటేరియన్ అండ్ సీరియల్ బేస్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి గుడ్ కాంబినేషన్, ఒక హెల్దీ రెసిపీ. మనం అప్పుడప్పుడు వేరియేషన్ కోసం ఎప్పుడు పులావ్ చేయకుండా, ఎప్పుడు బిర్యానీ చేయకుండా ఒక హై ప్రోటీన్ రైస్ వేరియేషన్ ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఓట్స్ ఎగ్స్ మఫిన్స్. మనం యూజువల్గా ఈవినింగ్ స్నాక్ కోసం ఒక ఐడియా ఎతుకుతా ఉన్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓట్స్ ఉన్నాయి, ఎగ్, క్యాప్సికమ్, మష్రూమ్ ఇవన్నీ మిక్స్ చేసిన రెసిపీ. మనం ఓట్స్ని స్పెసిఫిక్గా మైదా బదులు ఎందుకు యూస్ చేయాలి, లేకపోతే వీట్ ఫ్లవర్ బదులు ఎందుకు యూస్ చేయాలి అని మీరు ఒక నిమిషం ఆలోచిస్తే అందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో ఫుడ్ తినకుండా ఉంటాం. పిల్లలకి ఒక్కొక్కసారి కంట్రోల్డ్గా తినాలి అంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా తిన్నప్పుడు ఆటోమేటిక్గా హెవీగా ఉంటుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీస్లో తింటారు. ఎగ్ ఒక హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్, మన అందరికీ తెలిసిందే ఏంటి, ఒక రెఫరెన్స్ ప్రోటీన్ అనమాట, అంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి మన రెగ్యులర్గా మన డయట్లో బాయిల్ కానీ, కర్రీ కానీ, ఇలా మఫిన్స్ లాగా కానీ ఇంక్లూడ్ చేస్తే ఒక గుడ్ నరిష్మెంట్ మన ఫ్యామిలీకి ఇచ్చినట్టు అవుతుంది. ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎనీ రెసిపీకి వెజిటబుల్స్ యాడ్ చేసినప్పుడు దాని న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. క్యాప్సికమ్లో మనకి క్యాప్సైసిన్ అని ఒక ఇంపార్టెంట్ యాంటీఆక్సిడెంట్ వస్తుంది. అలాగే మష్రూమ్స్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది. ఈ వెదర్లో మనకి పొటాషియం ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇట్లాంటి రెసిపీస్ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ దొరికినప్పుడు తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. మనం ఈ పర్టిక్యులర్ రెసిపీని బేక్ చేస్తాం కాబట్టి దీనిలో అడిషనల్గా మనకి ఫ్యాట్ అనేది కానీ, ఆయిల్ అనేది కానీ ఏమి ఎక్సెసివ్గా తగలదు కాబట్టి ఒక హెల్దీ ఇంగ్రీడియంట్, ఒక స్నాక్ బాక్స్ ఐడియా లాగా కానీ, ఒక ఈవినింగ్ స్నాక్ ఐడియా లాగా కానీ ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం చూసిన రెసిపీ ఎగ్ బటర్ మసాలా. మనం యూజువల్గా రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలా లాంటివి చూస్తాం కాబట్టి దానికి ఒక వేరియేషన్ లాగా మనము ఇది సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే టొమాటోస్, ఆనియన్స్, జీడిపప్పు, ఆ కర్రీ గ్రేవీ కోసం యూస్ చేస్తాము. అండ్ దెన్ ఎగ్ యూస్ చేశారు. ఎగ్ ఒక గుడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పాలి అంటే మెయిన్గా క్వాలిటీ, దానిలో ఉన్న టైప్ ఆఫ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ సుపీరియర్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అదంతా పాపులర్గా మనం అందరం రికమెండ్ చేస్తూ ఉంటాము. మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక హోల్ ఎగ్ తింటే మనకు ఒక 6 grams ప్రోటీన్ వస్తాయి. 6 grams మాత్రమే వస్తాయని కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే మన డే అంతట్లో మనకి ఆల్మోస్ట్ 60-70 grams కావాలి కాబట్టి ఓన్లీ ఎగ్ తింటే కూడా సరిపోదు, వేరే అదర్ ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రోటీన్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెసిపీలో మనం కొంచెం నట్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ జీడిపప్పు యాడ్ చేశారు, మనం కావాలంటే కొంచెం బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ గ్రేవీలో ఒక డిఫరెంట్ స్లైట్లీ చేంజ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం నట్స్ అనేది మన రెగ్యులర్ డయట్లో ఇంక్లూడ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక గుడ్ హెల్దీ రెసిపీ. మనం ఒక ఎగ్ ప్రిపరేషన్ వేరియేషన్ కావాలి, మనము ఒక చపాతీతో కర్రీ చేయాలి, దానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది ఒక గుడ్ సైడ్ డిష్ లాగా మనకి పనికొస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ఊరగాయలు లాంటివి చాలా కష్టపడి మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వాటిని స్టోర్ చేసుకునే విధానంలో కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఏమాత్రం తేమ తగిలినా కూడా బూజొచ్చేస్తూ ఉంటుంది, పచ్చడి పాడవుతూ ఉంటుంది. అందుకని జాడీలో నుంచి మామూలుగా మనం చిన్న చిన్న కంటైనర్లోకి తీసుకునేటప్పుడు వేడి చేసిన స్పూన్ అందులో ఉంచి తీసుకున్నట్లయితే ఊరగాయ చాలా రోజుల పాటు పాడవకుండా తాజాగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి అని చాలా చిట్కాలు కూడా రావు గారు చెప్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.